ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు నాతో. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్నీ కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్తో మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1వ తారీఖున పొద్దున నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈరోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను. కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను. అయినా కూడా ఈరోజు పడలేదు. ఓకే సార్. సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు. ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి, లోపల 3 పెట్స్ ఉన్నాయి. నా రూము అన్నీ నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊరిలో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్కి పాపనెత్తుకొని, వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టొచ్చని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు, వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం గుండు కొట్టుకుని తిరుగుతాను నేను వీధంతా. వాళ్ళ సమస్య లేదు ఎవరు మీకు, ఎందుకంటే వాళ్ళు చేసింది దొంగ పని.